దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శీతాకాలంలో ఒక సమయంలో బయటకు వచ్చారు. ఎండిపోయి ఉన్నటువంటి ఒక చెట్టును పట్టుకొని ఊపారు. ఊపితే ఎండిపోయినటువంటి ఆకులన్నీ కూడా జలజలమని కింద రాలిపోయాయి. ఓ నా సహచరులారా, మీరు గనక చిత్తశుద్ధితో 5 పూటల నమాజు చదివినట్లయితే ఈ చెట్టుకు ఏ విధంగా ఆకులు జలజలమని రాలిపోయాయో ఆ విధంగా మీ నుండి పాపాలు రాలిపోతాయి అని చెప్పారు ప్రవక్త గారు. నమాజ్ అనేది మన కోసం సోదరులారా, నమాజ్ అనేది మన పాపాలను కడిగేసుకోవటానికి, మన పుణ్యాలను పెంచుకోవటానికి, మనల్ని మనం నరకం నుండి రక్షించుకోవటానికి, స్వర్గంలో మన అంతస్తులను పెంచుకోవటానికి. మనం ఏదో చేస్తున్నాం అల్లాహకు మేలు చేసినట్టు కాదు, మనకు మనం మేలు చేసుకున్నట్టు నమాజ్ చదివితే. ఎవరైతే 5 పూటల నమాజులు చదువుతారో వారికి 50 పూటల నమాజు చదివినంత పుణ్యం ప్రాప్తం అవుతుంది సోదరులారా.